విజయనగరం జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఒక బంగారు గొలుసు కోసం ఒక వృద్ధురాల్ని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. భోగాపురం మండలం లింగాల వలస ఎయిర్పోర్ట్ కాలనీలో ఈ ఘటన జరిగింది. వృద్ధురాలు ముడసల అప్పాయమ్మగా గుర్తించారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లిన క్రమంలో ఒంటరిగా ఉన్న అప్పాయమ్మను గుర్తించిన వారు అప్పాయమ్మను హత్య చేసి తన మెడలో ఉన్నటువంటి 4 తులాల బంగార గొలుసును కూడా ఎత్తుకొని వెళ్లారు దుండగులు. ఇక సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద అప్పాయమ్మ మృతదేహం లభించింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒక బంగారు గొలుసు కోసమైతే ఒక మహిళను ఒక వృద్ధురాలను కూడా పొట్టను పెట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇక ఒక్కసారిగా కూడా బంధువులు వారందరూ కూడా గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లాలో ఈ విధమైన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది, ఏంటి డీటెయిల్స్? ఉదయం అయితే ఈ భోగాపురంలోని వృద్ధురాలు హతమార్చి ఆ ముద్దను బంగారాన్ని గుర్తిన వ్యక్తులు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు ప్రకారంగా ఉన్నాయంటే ముడతల్లపేట అంటే లింగాల వలస కాలనీ అంటారు, ఎయిర్పోర్ట్ దగ్గరలోని. అయితే ఇక్కడ ఈ అప్పయ్యమ్మ అన్న ఆవిడ తన పెద్ద చిన్న కుమారుడితోటి నివాసం ఉంటుంది. అయితే 2 రోజుల క్రితం అతను విజయవాడ వెళ్ళారు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఒక్క ఆవిడ ఉందని చెప్పి దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఆమె అర్ధరాత్రిప్పుడు ఆమె వద్దకు వెళ్లి ఆభరణాలు దోచుకుని దానికి అదే సమయంలో ఆవిడ ప్రతిఘటించడంతో ఒకసారిగా దాడి చేసి ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లయితే తెలుస్తుంది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు వెళ్ళి చూసేసరికి దాదాపు ఇంటి దగ్గర నుంచి 150 అడుగుల దూరంలోనైతే ఆమె విగతజీవిగా పడి ఉండాలని గుర్తించారు. దీనిపైన ఒంటి మీద గాయాలుండడంతో ఒక్కసారిగా ఆ బంధువులంతా అనుమానాస్పద మృతి కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుతున్నారు. అయితే అసలు గతంలో ఆ ఏరియాలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయా? ఎవరి మీద అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? అయితే ఇప్పటికీ అక్కడ స్థానికంగా పోలీసులు అయితే చేరుకుని సంఘటన దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనకి ప్రస్తుతం తెలిసిన వివరాల ప్రకారం అక్కడ అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, ఒక యువకుడు కూడా ఈ సంఘటనకు పాల్పడినట్టు, దుర్ఘటనకు పాల్పడినట్టు మనకు వివరాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే అతన్ని పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. అయితే ఈ గతంలో ఇటువంటి కాదు, తన చుట్టాలు ఈ సమీప బంధువులైన ఒక అబ్బాయి ఈ వ్యసనాలకి ఇదైపోయి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆవిడ దగ్గర ఉన్న బంగారాన్ని అడగడం, దానికి ఆవిడ ప్రతిఘటించడంతో ఒక్కసారిగా ఆవిడ మీద దాడికి పడ్డట్టయితే కొంత సమాచారం అందరూ ఉంది. అయితే పూర్తిగా వివరాలు అయితే పోలీసులు మీడియా సమావేశంలో తెలియపరిచే అవకాశం ఉంది. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక వృద్ధురాలి హత్య ఘటన అయితే ఇప్పుడు మొత్తం కూడా భోగాపురం మండలం లింగాల వలస కాలనీలో కూడా ఈ ఘటన అయితే కలకలం రేపింది. ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధురాలను గమనించిన వ్యక్తి కూడా ఈ విధంగా తన దగ్గర బంగారం అడగటము, ఆ తరువాత దాడికి పాల్పడటం జరిగింది. అయితే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ వృద్ధురాలి బంధువుల్లోనే ఒక వ్యక్తి కూడా వ్యసనాలకు బానిసగా అయ్యారు. అతని మీదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తానే ఈ వృద్ధురాలిని బంగారం అడిగి ఉంటారు, ఆమె ఇవ్వని పక్షంలో కూడా ఈ విధంగా తన మీద దాడి చేసి తనని చంపి వాటర్ ట్యాంక్ వద్ద పడివేసి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు, అతన్ని దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు వృద్ధురాలి మరణంతో కూడా, ఈ హత్య ఘటనతో కూడా ఒకసారిగా కూడా వాళ్ళ కుటుంబం కూడా తీవ్రంగా విలపిస్తూ ఉంది, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. అనుకోకుండా కూడా ఈ విధంగా అంటే ఆ వృద్ధురాలు ఇంట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళ చిన్న కొడుకు దగ్గర ఆమె ఉంటూ ఉంది. ఆమె అదే సమయంలో చిన్న కొడుకు కూడా విజయవాడ వెళ్ళటం, ఆమె ఒక్కదాన్ని కూడా అక్కడ ఉంచటము, వచ్చేసరికి కూడా ఈ ఘటన జరగటం వల్లనైతే తీవ్రంగా కలిచి వేసింది. వాళ్ళని ఓదార్చటం ఆ గ్రామస్తులు ఎవరి వల్ల కావటం లేదు. ఈ విధంగా కూడా ఇంట్లో ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి కూడా వాళ్ళకి కనిపిస్తుంది అన్న వ్యక్తి ఇక లేరు అన్నది కూడా వాళ్ళు తట్టుకోలేనట్లుగా కూడా మనకి వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే అర్థమవుతుంది. ఇంకా ఒక్కసారిగా కూడా గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవటం, మరి ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళటంతోనే ఒంటరిగా అపాయం ఉన్నట్లు గుర్తించే ఈ విధంగా దాడి చేశాడు దుండగుడు, దాడి చేసి దోపిడీ చేశాడంటూ కూడా ఇప్పుడు దీని మీద అయితే అందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక ఇంట్లో ఉన్నటువంటి అప్పాయమ్మ మీద దాడి చేసిన తర్వాత వాటర్ ట్యాంక్ వద్ద, సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఆమె మృతదేహాన్ని పడివేయటము, ఆమె మృతదేహం వాటర్ ట్యాంక్ వద్ద లభ్యమైంది. ఇక ప్రజెంట్ పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకసారి కనుక విచారణ జరిపిన తర్వాత ఎవరి ఘాతుకానికి పాల్పడ్డారన్న తెలిసిన తర్వాత కూడా రీకన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా కూడా ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. Antar Rikwa.
చెప్పని చనిపోయింది మా అమ్మ రాత్రి ఎవరు దొంగతనం వచ్చారు తీసుకెళ్ళి